Like, comment, and subscribe. అరే అభిషేక్ తమ్ముడు, ట్రావిస్ హెడ్ ఎన్ని 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 మాటలు అన్నారా. ఏది ఇప్పుడు అనండి అబ్బా అబ్బా అనేసి మీకు బాగా మడత పెట్టామా? సరిపోయిన టార్గెట్ 300 అని ఎన్ని మాటలు అన్నారా. అన్ని మాటలు భరించాం. ప్రతి మనిషికి ఓ రోజు వస్తుంది అంటారు, ఇది మా రోజు. అయినా లాస్ట్ మంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా. ఊరుకో వైకింగ్, ఇవన్నీ నువ్వు చూడన్నవా? నీకు తెలియనివా? మనం ఏందనుకుంటాం? మీ ఇండియాకి ఆస్ట్రేలియా జరిగినప్పుడు ఉన్నా మా తప్పే కింగ్. ఊపు ఉంది, ఊపేస్తాం అనుకున్నాం, చివరికి మేమే ఊగిపోయాం. తమ్ముడు పట్టేశారు. నిజంగా ఏమన్నా ఇన్నింగ్స్ ఆడేవారా? ఈ పిచ్ మీద ఎస్ఆర్హెచ్ వాళ్ళు 200 టార్గెట్ కొట్టలేకపోయారు. నిజంగా 19 balls 50 కొట్టేవరా. సూపర్ రా తమ్ముడు. నీ మీద నమ్మగా నిజంగా వమ్ము చేయకుండా నిరూపించావురా. వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ విరాట్ బాయ్. అయినా మీరే నా మీద నమ్మకం ఉంచారు. నేను ఆడకపోయినా, ఫామ్ లో లేకపోయినా కానీ సమాధానం చెప్పే రోజు వచ్చింది. సమాధానం చెప్పాను. అయినా టీం విజయానికి తొక్కున్నందుకు ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ విరాట్ బాయ్ వన్స్ అగైన్. ఏంటి కమెంట్స్ బ్రో, ఇలా జరిగింది? నేను మ్యాచ్ ఓడిపోతున్నాను కళ్ళలో కూడా ఊహించలేదు తెలుసా. అయినా ఎంత మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాను. నేను 4 ఓవర్లు వేసి 30 runs ఇచ్చి 3 wickets వేసాను. అది పెద్ద పెద్ద తలకాయలు. ఏందన్నా ఇంత మ్యాచ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా మనం ఓడిపోయామంటే ఎంత బాధగా ఉందన్నా. అది మన హోమ్ గ్రౌండ్ ఉప్పల్లో. ఇక్కడ వాళ్ళు కూడా వెళ్ళి తుప్పల్లో పడుతుంది. అలాంటిది మనం ఓడిపోవడం ఏంటన్నా? ఎందుకు హెడ్ ఎలా చేసావు నువ్వు? అందరి హెడ్లతో ఆపోజిషన్ హెడ్లతో ఆడుకుంటావంటే అపోజిషన్ కి మన హెడ్లతో ఆడుకునేలా ఛాన్స్ ఇచ్చావు. ఎందుగా అలా వర్కర్కి అవుట్ అయిపోయావు? నువ్వు ఓడిపోవడం సగం మ్యాచ్ ఓడిపోయావు అని అక్కడే నాకు అర్థమైపోయింది. అయినా కానీ మన వాళ్ళు ఎంతో ట్రై చేశారు, కానీ ఆ కుకట్పల్లి క్లసింగ్ కూడా కొట్టలేకపోయాడు. ఏంటి మన మీద చేతబడి చేశారు ఏంటి ఆర్సీబీ వాళ్ళు? హలో కమించు, ఎందుగా ఏం మాట్లాడుతున్నావు? మింగలేక మంగళవారం అన్నట్టుగా మీరు మ్యాచ్ ఓడిపోయి చేతబడి అంటారు ఏందివా? మాటలు మంచిగా రాని. అయినా ఎందుగా ప్యాట్ కమించి ఇది ఒక టాస్ నువ్వు గెలిచి ముందు బ్యాటింగ్ ఎంచుకుందాం కదా, 300 కొడదాం కదా అని ఫిక్స్ అయ్యాను. సడన్ గా బౌలింగ్ ఫస్ట్ అనేసరికి కన్ఫ్యూజ్ అయ్యాను. కొంచెం కన్ఫ్యూజన్ లో ఏం చేయాలో అర్థం కాక వికెట్ ఇచ్చేసాను. ఎందుగా ఇది ఇంత మంచి ప్లేయర్స్ ఉంచుకొని బెంచ్ మీద కూర్చోబెడతావా? చూసావా, మ్యాచ్ గెలిపించారు మనకి. అయినా నీ క్యాప్టెన్సీ నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఇంత మంచి క్యాప్టెన్సీ ఉంచుకొని నువ్వు ఇన్ని మ్యాచ్లు 6 మ్యాచ్ వరుస ఓడిపోయేలా ఎలా చేసావా? నాదేముంది డికే బ్రో, అంతా మేనేజ్మెంట్ ఇష్టం. ఇప్పుడు అందరూ మ్యాచ్ లా వచ్చేసి నేను ఆడలేకపోతున్నా, ఇంకో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వమని అందరూ చెప్పరు కదా బ్రో. ఏంటన్నా హెడ్ అన్న ఎలా జరిగింది? మనం సరదాకి 200, 250, 280 కొట్టేవాళ్ళం కదన్నా. అలాంటిది 200 టార్గెట్ మనం కొట్టలేకపోయామేంటన్నా? ఇంకా మేడం బిర్యానీ ఏమన్నా వేరే చేస్తే తెప్పించారా ఏంటి? మనం ఇంత వర్ష పెర్ఫార్మెన్స్ ఇచ్చాము. ఏం ప్యాట్ కమెంట్స్, ఇది నా హోమ్ గ్రౌండ్. ఇక్కడ లొసుకులు బొసుకులు నాకు తెలియదు అనుకున్నావా ఏంటి? వెరీ గుడ్ బాయ్స్, దిస్ ఇస్ వెరీ స్వీట్ రివెంజ్, వెరీ స్వీట్ రివెంజ్. అయినా అపోజిషన్ 100% ప్లే ఆఫ్స్ కి వెళ్తుందని అర్థం అయ్యి సడన్ గా మ్యాచ్ ఓడిపోయితే ఆ కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తే ఆ కిక్కే వేరబ్బా. సో ఇది గైస్, ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ తెలుగు ఫన్నీ హైలైట్స్. ఆర్సీబీ played really well and they managed to win and they taken revenge. Like, comment, and subscribe.